వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటి సార్? కృష్ణ గారికి చంద్రమోహన్ గారికి ఎందుకంత థిక్ అయిపోయారు? ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, ఏమయ్యా అనుకునే లేబుల్. చంద్రమోహన్ కూడా రంగులు రావడానికి నేనే ఫస్ట్ మేకప్ వేసింది. కృష్ణ గారికి అలాగే ఫస్ట్ మేకప్ వేసింది నేనే. కృష్ణరాజు గారికి కూడా నాటకంలోనే ఫస్ట్ మేకప్. అవును. నాకు గమ్మత్ ఏంటంటే జగ్గారావు ఆనందమోహన్ ఫస్ట్ పిక్చరు సాక్షి. సాక్షి, ఓకే. ఆ ఇద్దరికి నేనే మేకప్ వేసాను. ఎలాగంటే వాళ్ళు అందుట్లో లారీ డ్రైవరు, క్లీనరు. ఆ తర్వాత మోసగాళ్ళలో నేనే మేకప్ వేసాను. ట్రైబల్స్, ఓకే, అదొక రకమైన గెటప్, ఇదొక రకమైన గెటప్. ఇందుట్లో సీతారామరాజులో కవర్ట్ హైటర్స్, ఇంగ్లీష్ వాళ్ళు, మూడు కూడా కంపారిటివ్గా చాలా గొప్ప గెటప్లు అండి అవన్నీ. అసలు ఆ ట్రైబల్ గెటప్ వేసినప్పుడు చూడడానికి వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్లో పెట్టొచ్చండి ఫోటోలు అని చెప్పి అన్నారు. అలా కష్టపడి నాకు ఉన్నది ఏంటంటే డబ్బు గురించి ఆలోచించేవాడిని కాదు, గెటప్ గురించి ఆలోచించేవాడిని. ఓకే, అలా కష్టపడి చేసిన సినిమా అది. గెటప్ సెట్ అయితే సగం సినిమా సక్సెస్ అయినట్టే అంటారు. ఒక సందర్భంలో నారాయణ రెడ్డి గారు 100 డేస్కి పర్చూరు గోపాలకృష్ణ గారు వస్తే ముందు మేకప్ గురించి గొప్పగా చెప్పి మా మేకప్ మ్యాన్ వస్తున్నాడు అని చెప్పేవాడు ఆయన. ఓకే, అలా చెప్తే ఒక సందర్భంలో ఏదో సినిమాకి ఆయన వచ్చాడు. వచ్చి నన్ను చూసి ఈ ఉండవాడికి బాగా పేరు వస్తుందని ఆయన ఏమన్నాడంటే, కృష్ణ గారికి విగ్గు పెట్టకపోయినా అందగాడే ఈ సినిమాలో చాలా అందంగా కనపడతాడని సెటైర్ వేసాడు. నన్ను పిలిచి మేమంటూ పిలుస్తాను, ఒక్క నిమిషం నేను మాట్లాడతానండి. నారాయణ రెడ్డి గారు ఇలా మాట్లాడారు, వేష భాష. మేము మా తర్వాతనే నారాయణ రెడ్డి గారు. ఏదైతే ప్రేక్షకుడికి కావాలో అది ఇంపార్టెంట్ అయిందో అది వేషం, వేషధారణ. వేషం తర్వాత భాష, మా తర్వాత ఆయన అని చెప్తే చప్పడు. స్టేజ్ మీద చెప్పేశారా? స్టేజ్ డైరెక్ట్ స్టేజ్ నిజంగానండి. అల్లూరి సీతారామరాజునే తీసుకోండి, అవును, గెటప్. అవును, గెటప్ మెయిన్. చూడగానే ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుని చేయలేరు కదా అస్సలు. సీతారామరాజుని మెప్పించలేరు. ఆడియన్కి ఒక ఇంప్రెషన్ గెటప్. ఇవాళ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మేకప్ గురించి తక్కువగా మాట్లాడుకోవచ్చు, వేషం తర్వాతే భాష అనేది చెప్పుగా. ఓకే, మా రోజుల్లో మేకప్కి చాలా విలువ ఉండేది. అది బ్లాక్ అండ్ వైట్ కదా. అవును, బ్లాక్ అండ్ వైట్లో ఇవాళ మీరు చూడండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తే ఎంత అందంగా ఉంటారు ఆర్టిస్టులు. కలర్కి ఏం తగ్గదు. అది లైట్ అండ్ షేడ్స్ అలా వర్క్ చేసేవాడు. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కూడా ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి కలర్లోకి తీసుకొస్తున్నారు. ఇంపాక్ట్ బాగుంటుంది, అది కూడా ఈక్వల్గా. అదే మాయాబజార్ చేశారు కదా. అవును, చాలా బాగుంటుంది సార్. కృష్ణ గారి జీవితంలో ఒక మైల్ స్టోన్ అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 50 సంవత్సరాలు. సో శతదినోత్సవం దాదాపు ఏమంటారు, శతాబ్దం అంటారు కదా, అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంది. అల్లూరి సీతారామరాజుకి అసలు బీజం ఎక్కడ పడింది? అల్లూరి సీతారామరాజు బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి సార్ ఈ జనరేషన్ విషయాలు? కృష్ణ గారు ప్రజానాట్య మండలిలో రాజారావు గారి దగ్గర యాక్ట్ చేశారు. అసలు అప్పుడే ఆయనకి చైర్మన్ నాటకం అని పార్టీ మహాసభలకి విజయవాడలో నాటకాలు మొత్తం కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ మేమే చేసింది. దాంట్లో ఆయన చైర్మన్ నాటకంలో హీరోగా యాక్ట్ చేశాడు. ఓకే, అప్పుడు అది సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన ఫస్ట్ నాటకంలో. ఓకే, ఆయన రాజారావు గారి ప్రతి కదలికని ఎప్పుడు అబ్జర్వ్ చేసాం. అల్లూరి సీతారామరాజు అనే నాటకాన్ని 250 నాటకాలు ప్రజానాట్య మండలి తరఫున ఆంధ్రప్రదేశ్లో చేసాం. ఓకే, అందుట్లో పొల్ల నరసింహరావు గారి హీరో, పద్మనాభం గారు కవర్ట్ హైటర్స్లో ఒక క్యారెక్టరు, నెల్లూరు సుబ్బారావు గారు అని ఇప్పుడు రమణారెడ్డి గారికి వీళ్ళందరికీ గురువు. ఓకే,
ఆయన ఒక ఆయన, వీళ్ళందరూ కలిసి రామకోటి నాదర్ బుర్రకథలో కమిడియన్ ఆయన, కొప్పరపు సరోజినీదేవి, వీళ్ళందరూ కొప్పరపు సుబ్బారావు గారి వైఫ్, వీళ్ళందరూ ఆర్టిస్టులు. అది నాటకం బాగా సక్సెస్ఫుల్ నాటకం. ఎక్కడ వేసినా కానీ లక్షలు వేలు జనాభాలో. ఆ నాటకాన్ని అబ్జర్వ్ చేసి కృష్ణ గారు ఆయన స్టార్డమ్ పెరిగాక ఓన్ బ్యానర్ పెట్టిన తర్వాత ఒక్కొక్క సినిమాని ఎలా చేయాలి అని దేవుడు చేసిన మనుషులు పెద్ద క్యాస్టింగ్ తోటి ఈ కాంపిటీషన్లో నిలబడడం కోసం, ఇది రామారావు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఉన్న కాంపిటీషన్లో ఆయన తట్టుకోవటం కోసంగా సొంత బ్యానర్ పెట్టి మంచి పిక్చర్లు, అలాగే దేవుడు చేసిన మనుషులు, ఈ మోసగాళ్ళకు మోసగాడు, ఇలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. ఇంటెలిజెంట్ మ్యాన్ కృష్ణ గారు, ముందాలోచన ఎక్కువ ఆయనకి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దేవుడు చేసిన మనుషులు అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఏం చేద్దాం అనే దాని మీద ఆలోచించి ఆయనకి థాట్ వచ్చింది, అల్లూరి సీతారామరాజు. బట్